మాజీ ఐపీఎస్ అధికారి ఆలూరి బాల వెంకటేశ్వరరావు, ఆయనే ఏబి వెంకటేశ్వరరావుగా ప్రజలకు పరిచయం. జగన్ ప్రభుత్వంలో ఏబి సస్పెన్షన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. జస్టిస్ ఏఎం కనీల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచిత్రంగా హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. విచిత్రంగా అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, సుమారు 1.5 ఏళ్ల తర్వాత స్టే ఎత్తివేసేంత వరకు సుప్రీంకోర్టు ఈ మధ్యలో చేసింది ఏమీ లేదు. హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేసిన జగన్ ప్రభుత్వం ఈ మధ్యలో సుప్రీంకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్ కానీ వాదించింది కానీ ఏమీ లేదు. ఐపీఎస్ అధికారిని 2 ఏళ్లకు మించి సస్పెన్షన్లో ఉంచకూడదు కాబట్టి సుప్రీంకోర్టు స్టే ఎత్తేసింది. దీనిని బట్టి జగన్ ప్రభుత్వ దురుద్దేశాలను అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఏబీవీ రావుపై అవినీతి నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసులు పెట్టారు. ఇల్లు సోదా చేశారు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అత్యుత్సాహంగా ఇంత నీచానికి దిగిన అధికారులు ఎవరు? సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. న్యాయంగా రావాల్సిన జీతం కోసం కూడా ఆయన కోర్టు తలుపులు తట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఏబీవీ 2 సార్లు సచివాలయానికి వెళ్ళారు. నాటి ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కలుసుకునేందుకు కూడా నిరాకరించారు. తనలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఐపీఎస్ సాధించిన ఓ డీజీపీ ర్యాంకు అధికారి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వటానికి వస్తే ఆయన్ను కలిసేందుకు ప్రధాన కార్యదర్శి నిరాకరించడం మనకేం చెబుతుంది? ప్రధాన కార్యదర్శి కూడా జగన్కు భయపడాల్సిందే. జగన్ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ ఏ స్థాయిలో పతనమైందో అనటానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? సీమ పాలిగాళ్ల ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా అధికారులు కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు పాటించటం తప్పనిసరి. వారికి రూల్ బుక్కే ప్రామాణికం. ఒత్తిళ్లకు లొంగకుండా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి కాబట్టే వారికి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించారు. జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యమంత్రి ఏం చెబితే అదే వేదం అనే స్థాయికి బ్యూరోక్రసీ దిగజారిపోయింది. ఇంకా చెప్పాలంటే జగన్ గొడ్ల చావిళ్ళలో చాకిరీ చేసే జీతగాళ్ల వ్యవస్థలాగా తయారు చేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ పెట్టిన తర్వాత ఏబీవీ రావుపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ప్రారంభించారు. ఏబీపై అబద్ధాలు ప్రచారంలో పెట్టిన జగన్ పిఆర్ఓ పూడి శ్రీహరిని ఎవరి దర్యాప్తు ఆధారంగా ఇదంతా మొదలుపెట్టారో నాటి సిఐడి డిఎస్పి విజయపాల్ను విచారణకు పిలవాలన్న ఏబీవీ రావు డిమాండ్ను నాటి విచారణ అధికారి ఆర్పి సిసోడియా తిరస్కరించారు. ఆయనపై మోపిన 3 అభియోగాల్లో 2 నిరూపణ అయినట్లుగా విచారణ అధికారిగా వ్యవహరించిన ఈ ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియా తీర్మానించారు. ఆయన గారి నివేదిక ఆధారంగా ఏబీవీ రావుపై డిస్మిస్ వేటు వేయాలని జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పద్ధతి ప్రకారం కేంద్ర హోంశాఖ దానిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపింది. ఏబి వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించాలన్న సిఫార్సు కోసం యూపీఎస్సీ భారీగా ఒత్తిడికి లోనైందని అప్పట్లో వార్తలు వచ్చాయి. చివరికి 2 ఇంక్రిమెంట్లు కట్ చేయాలని మాత్రమే యూపీఎస్సీ సిఫార్సు చేసింది. జగన్ ప్రభుత్వం ఏ చర్య తీసుకోలేదు. దానికి ముందు సుప్రీంకోర్టు తీర్పు మేరకు పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి ఏసీబీ పెట్టిన కేసు పెండింగ్లో ఉందన్న కారణం చూపించి తిరిగి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీ రావు మీడియాతో మాట్లాడుతూ పోతన రాసిన ఒక పద్యం ఉదహరించారు. కోమలమైన కన్యలాంటి కావ్యాన్ని అమ్ముకోవటం కన్నా పెళ్ళాం బిడ్డలను పోషించుకోవటం కోసం నాగలి పడితే తప్పు లేదు అనే శ్రీనాథ కవి తన బావగారైన పోతన రాస్తున్న భాగవత కావ్యాన్ని రాజుగారికి అంకితం ఇవ్వాలని కోరిన సందర్భంలో పుట్టిన పద్యం గుర్తు చేసుకున్నారు. తాను అధికారంలో ఉండగా ఏబీవీ రావుకు పోస్టింగ్ ఇవ్వకూడదన్నదే జగన్ పంతం కావచ్చు. ఇది ఒక వ్యక్తి శక్తి కాదు, అందుకు సహకరించిన వ్యవస్థ వైఫల్యం. ఇది ఏబి వెంకటేశ్వరరావు వ్యక్తిగత దురదృష్టం కాదు. అది పాలన పేరుతో ఆటవిక అన్యాయం, పవర్ దుర్వినియోగానికి సజీవ సాక్ష్యం. ఆలూరి బాల వెంకటేశ్వరరావు కథలో అధికార దుర్వినియోగం, ప్రణాళికబద్ధ ప్రక్రియలో ముందుగా అనుమానాన్ని సృష్టించటం, తర్వాత విచారణ పేరుతో కేసులు పెట్టడం, మీడియా లీకులతో ప్రజాభిప్రాయాన్ని మలచటం, చివరకు సస్పెన్షన్తో వ్యక్తిని ఒంటరిగా నిలబెట్టడం, వెరసి హోల్సేల్గా వ్యక్తిత్వ హత్య, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం,
తీవ్ర ఒత్తిడి, అనారోగ్యానికి లోనై గుండెకు స్టెంట్స్ వేయించుకొని ఒంటరిగా పోరాడి చివరకు కోర్టు ముందు జే గ్యాంగ్ నిర్మించిన నిర్మాణం కూలిపోయింది. ఆరోపణలు నిలవలేదు, ఆధారాలు లేవు, కేసు కూలిపోయింది. కానీ కుట్ర ఎవరిది? ఇక్కడే అసలు అసౌకర్యమైన ప్రశ్నలు మొదలవుతాయి. ఒక నిర్దోషి అధికారిని సంవత్సరాల పాటు నరక యాతనకు గురి చేసిన తర్వాత కేసు కేవలం కట్టుకథ అని కోర్టు చెబితే ఆ కథ రాసిన వాళ్ళు ఎవరు? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు క్షమాపణ చెప్పాలి? ఎవరి మీద చర్య తీసుకుంటారు? సమాధానం నిశ్శబ్దం. తనకు జరిగిన అన్యాయంపై లీగల్ వార్కు ఏబీవీ నడుం బిగించారు. నాడు నేడు ప్రభుత్వ వ్యవస్థ ఒక్కటే, నడిపే డ్రైవర్ మారారు. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మొత్తం 11 మందికి ఏబీవీ లీగల్ నోటీసులు పంపించారు. అందులో ఒకరు ద గ్రేట్ ఆఫీసర్ దామోదర్ గౌతమ్ సవాంగ్. 1986 ఏపీ కేడర్కి చెందిన ఈ మాజీ ఐపీఎస్ అధికారి స్వరాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. BA చదివిన గౌతమ్ సవాంగ్ బీకాన్ చదివిన మాస్టర్ మైండ్ అబ్దుల్ కరీం సంబంధం. ఎవరి అబ్దుల్ కరీం మీకు గుర్తుందా? వేల కోట్ల నకిలీ స్టాంపు పేపర్ల సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీకి గౌతమ్ సవాంగ్కి మధ్య అక్రమ సంబంధం ఉందని మనం చెప్పటం లేదు. ఆనాడు స్వయంగా సిబిఐ తేల్చింది. 1992 నుంచి 2003 వరకు దాదాపు 11 సంవత్సరాల పాటు సాగిన వేల కోట్ల కుంభకోణం 2003లో వెలుగులోకి వచ్చింది. తెల్గీ అరెస్టుకు ముందు నుంచి సవాంగ్ అతనితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని, పలుమార్లు తెల్గీతో కలిసి హైదరాబాద్ నుంచి ముంబైకి విమానంలో ప్రయాణం చేశారని నాటి ఆంధ్రప్రదేశ్ సిఐడి నిర్ధారించింది. బాంబేలో పెద్ద మొత్తంలో సవాంగ్కు తెల్గీ నుంచి డబ్బులు ముట్టాయని వార్తలు గుప్పుమన్నాయి. గౌతమ్ సవాంగ్కు సహకరించిన నాటి ఏసీపీ భూపేందర్ రెడ్డి కూడా ఈ కేసులో నిందితుడే అని సిబిఐ తేల్చింది. ఇదే కేసులో నాటి టీడీపీ మంత్రి కృష్ణ యాదవ్ అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపారు. డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో డిఐజీ నరసింహారావు ఈ కేసులో అరెస్ట్ అయ్యి సంవత్సరాల పాటు ఊసలు లెక్కపెట్టారు. నాడు హైదరాబాద్ వెస్ట్ డీసీబీగా పనిచేస్తున్న గౌతమ్ సవాంగ్ను ఈ కేసులో విచారించడానికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్ షరాఫ్ గౌతమ్ సవాంగ్ ఆఫీసులో అడుగు పెడితే సవాంగ్ అన్న ఏం చేశారో తెలుసా? గోడ దూకి పారిపోయారని అప్పట్లో వార్త హల్చల్ చేసింది. ఇదే కేసులో డిఎస్పీ సత్యనారాయణ రెడ్డి, సిఐ మొహమ్మద్ ఆసిఫ్, ఎస్ఐ మధుసూదన్, కానిస్టేబుల్ కేపీ రెడ్డి కూడా జైలు పాలయ్యారు. కేసు సిబిఐకి బదిలీ అయింది. గౌతమ్ సవాంగ్కు ఉచ్చు బిగిసే సమయంలో నాటి టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య స్థానంలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో చక్రం తిప్పి సవాంగ్ను అరెస్టు చేయకుండా కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సిబిఐ నుంచి సిఫార్సు చేసేలా ఒత్తిడి తెచ్చి సవాంగ్కు సాయపడ్డారు అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. స్వయంగా క్రిస్టియన్ చురుకైన గౌతమ్ సవాంగ్ అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దకు క్రిస్టియన్ పాస్టర్ల లాబింగ్తో సిబిఐ సిఫార్సు చేసిన శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోకుండా విజయవంతంగా తనని తాను కాపాడుకోగలిగారంట. ఆంధ్రప్రదేశ్ 2గా చీలిపోయింది. తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయవాడ పోలీస్ బాస్గా గౌతమ్ సవాంగ్ జూలై 2015 నుంచి 2018 జూలై వరకు 3 సంవత్సరాల పాటు కొనసాగారు. సవాంగం ఆగం 2.0 ఇక్కడే మొదలైంది. విజయవాడ పోలీస్ కమిషనర్గా అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కింద స్థాయి పోలీసు సిబ్బందిని ఎవరిని కదిలించినా కథలుగా చెబుతారు. అందులో ప్రధానంగా దొంగ బంగారం ముచ్చట ముందు చెబుతారు. సవాంగ్ విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు, ఆ తరువాత వచ్చిన పోలీస్ కమిషనర్ల కాలం పరిశీలిస్తే దొంగ బంగారం లెక్క ఇట్టే తేలిపోతుందని పోలీస్ కమిషనర్ స్థాయిలో ఉండి సిఐ స్థాయి సిబ్బందితో నేరుగా నాకు రికవరీ బంగారం కావాలని అడగటం పోలీసు శాఖ చరిత్రలో ఇటువంటి ఉన్నతాధికారిని మేము అంతకు ముందు ఎన్నడూ చూడలేదు అనేవారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో సివిల్ పంచాయతీలు పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తులను సైతం అక్రమంగా ఎత్తుకొచ్చి నిర్బంధించి బెదిరించి పంచాయతీలు చేసిన అనేక ఆరోపణలు ఉన్నాయి.
పక్క రాష్ట్ర సివిల్ పంచాయతీలో లబ్ధి పొందిన ఒక కుటుంబం వారి పిల్లలకు సవాంగ్ పేరు పెట్టుకున్నారంటే అర్థం చేసుకోండి ఆయన ఏ స్థాయిలో పనిచేశారు. విజయవాడ కమిషనర్గా ఉండగా సెక్స్ రాకెట్ కాల్ మనీ వార్త పెను సంచలనం సృష్టించింది. నాటి ఎంపీ కేశినేని నాని, గౌతమ్ సవాంగ్ సంయుక్తంగా ముందుకు తీసుకొచ్చిన కేసు విజయవాడ కాల్ మనీ సెక్స్ రాకెట్. ఏమాత్రం పసలేని కేసును నాటి ప్రతిపక్షం జగన్ గ్యాంగ్ ఏ స్థాయిలో వాడి నాటి ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేసిందో మనం చూసాం. అత్యంత వివాదాస్పద కేసుల్లో పోలీసు ఉన్నతాధికారులు పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరణ ఇవ్వటం పోలీసుల బాధ్యత. అటువంటిది బెజవాడలో ఆనాడు ప్రతిపక్ష పార్టీ రచ్చ, మరొక పక్క మీడియా సంచలన కథనాలతో వార్తలు ప్రసారం చేస్తుంటే స్పందించాల్సిన గౌతమ్ సవాంగ్ హైదరాబాద్ వెళ్ళి కూర్చున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు వివరించమంటే లెక్క చేయలేదు. ముఖ్యమంత్రి స్వయంగా నాడు చంద్రబాబు నాటి డీజీపీ జేవి రామును గట్టిగా మందలిస్తే సవాంగ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి తూతూ మంత్రంగా కేవలం 5 నిమిషాల్లో పత్రికా సమావేశం ముగించారని చెబుతారు. నాడు గౌతమ్ సవాంగ్ ఉత్సాహం చూపించిన కాల్మనీ కేసు కోర్టు కొట్టివేసింది. గౌతమ్ సవాంగ్ ఆ కేసును కోర్టులో నిరూపించలేకపోయారు. ఆ తరువాత కాలంలో గౌతమ్ సవాంగ్ ఒక బలీయమైన కోరిక ఆయనకు ఉండేది. అదే డీజీపీ పోస్ట్. నాడు ఇంటెలిజెన్స్ బాస్గా ఉన్న ఏబీవీ రావు ఇచ్చిన రిపోర్ట్ కారణంగానే తనకు డీజీపీ పదవి దక్కలేదు అనే అపోహలో ఉన్న సవాంగ్ కల నెరవేరే రోజు రాని వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. సవాంగాన్ని డీజీపీ చేశారు. ఒక పక్క జగన్ ఆటవిక కక్ష పాలన, అందుకు తగ్గట్టు సవాంగం ఆగం. ఏబీ వెంకటేశ్వరరావు సామాజిక వర్గంపై గౌతమ్ సవాంగ్ అంతులేని కక్ష పెంచుకున్నారని చెబుతారు. కమ్మ అధికారులను గౌతమ్ సవాంగ్ ముప్పతిప్పలు పెట్టారు. ఈ అధికారులు తమ బాధలు చెప్పుకోవటానికి పై అధికారులను కలిసే ప్రయత్నం చేస్తే ఇటువంటి సమయంలో కమ్మ అధికారులను కలిస్తే ఇంకేమైనా ఉందా అని కలవటానికి నాడు ఇష్టపడని వారు నేడు రాష్ట్రంలో కీలక స్థానాలలో పనిచేస్తున్నారు. కరీం తెల్గి కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తికి ఏపీ పోలీస్ సంక్షేమ నిధి బాధ్యతలు అప్పచెప్పి సవాంగ్ డీజీపీ పోస్టును దుర్వినియోగం చేశారని, ప్రాణాలను పణంగా పెట్టి గ్రౌండ్లో పనిచేసే సిబ్బంది కుటుంబాల కోసం సేకరించే వెల్ఫేర్ ఫండ్ నుంచి కోట్లాది రూపాయల డబ్బు ఖరీదైన విల్లాల కోసం వెళ్తుందా? ఇది సాధారణ ఆరోపణ కాదు. సిస్టంపై లేవనెత్తుతున్న పెద్ద ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెల్ఫేర్ ఫండ్ ఈ నిధి అసలు ఉద్దేశం ఏంటి? డ్యూటీలో గాయపడిన పోలీసులకు సాయం చేయటం, మరణించిన సిబ్బంది కుటుంబాలకు భరోసా కల్పించటం, పిల్లల చదువు మద్దతు. అంటే ఇది గ్రౌండ్ లెవెల్ పోలీస్ సిబ్బందికి సేఫ్టీ నెట్. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలు ఏంటి? ఈ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఐపీఎస్ అధికారుల కోసం ఖరీదైన విల్లాలకు నిధులు కేటాయించారా లేదా? అది కూడా పక్క రాష్ట్రం తెలంగాణలో. సంక్షేమ నిధి విలాసవంతమైన ప్రాజెక్టుకు నిధులు ఎలా సమకూరుస్తుంది? అది కూడా అమరావతి కాదని పక్క రాష్ట్రంలో ఎలా అనుమతిస్తారు? ఇది కేవలం పరిపాలనా నిర్ణయమా లేక ఫండ్ ఉద్దేశానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమా అనే కీలక ప్రశ్నలకు జవాబులు రావాలి. ఈ నిధి సోర్స్ ఏంటి? ఇది ప్రభుత్వ బడ్జెట్ నుంచి వచ్చిందా లేక వెల్ఫేర్ ఫండ్ నుంచా? ఆమోదం ఇచ్చింది ఎవరు? ఆడిట్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? హైదరాబాద్ శివారు గొల్లూరు విల్లాల అసలు కథ ఏంటి? ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు రిటైర్డ్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్కు ఏంటి సంబంధం? రాష్ట్రంలో ప్రతి పోలీస్ కానిస్టేబుల్ దీనిపై వాస్తవాలు తెలుసుకోవాలి. సరే, అసలు విషయంలోకి వెళదాం. బ్యూరోక్రసీ సేవా వ్యవస్థ లేక సేవకుల వ్యవస్థ? ఏబీవీ పంపిన నోటీసుల్లో 3వ పేరు ఆర్పి ఠాగూర్. 2019 ఎన్నికలకు ముందు గౌతమ్ సవాంగ్ను కాదని చంద్రబాబు ఆర్పి ఠాగూర్ను డీజీపీ చేశారు. ఆర్పి ఠాగూర్ నేతృత్వంలోనే 2019 ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందు వైఎస్ వివేక హత్య జరిగింది. నిందితులను అరెస్ట్ చేయడానికి నాటి కడప ఎస్పీ ముందుకు రాలేదని, ఇంటెలిజెన్స్ చీఫ్గా నేను చెప్పిన ఏ సూచన నాటి ఆర్పి ఠాకూర్ సిబ్బంది లెక్క చేయలేదని ఏబీ వెంకటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. జగన్ ఆశీస్సులతో జగన్ ప్రభుత్వంలో ఆర్పి ఠాకూర్ను ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా చేశారు.
రిటైర్డ్ అయిన ఆర్పి ఠాగూర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు. మరో ఐపీఎస్ అధికారి డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ ప్రస్తుతం సిఐడి బాస్గా కొనసాగుతున్నారు. మరో అధికారి పివి సునీల్ కుమార్ త్రిబుల్ కేసులో నిందితుడు. మరో అధికారి ఆర్ విజయపాల్, ఇతను కూడా త్రిబుల్ కేసులో నిందితుడు. మరో వ్యక్తి నాటి డీజీపీ ఆఫీస్లో సీఏఓగా పనిచేసిన గోవిందరాజన్. ఏబి వెంకటేశ్వరరావు ఘటన ఒక చేదు నిజాన్ని బయటపెడుతుంది. రాజకీయ నాయకత్వం, ప్రభుత్వం మారినా నాటి ఫైళ్లు తయారు చేసిన చేతులు నేటికి కీలక స్థానాల్లో కొనసాగుతున్నాయి. నాడు విచారణలు నడిపిన మనుషులే నేడు నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం కూడా అదే కావటం విశేషం. అధికారులు చూపించాల్సిన విధేయత నిబంధనలకా లేక వ్యక్తులకా? ఏబి వెంకటేశ్వరరావు ఘటన చూస్తే బ్యూరోక్రసీ న్యాయానికి కాకుండా అధికారం ముందు అనేక సార్లు ఒగ్గిందనే అనుమానం కలగక మానదు. మరి ప్రస్తుత ప్రభుత్వానికి హెచ్చరిక ఏంటి? ప్రభుత్వం మారింది, కానీ ప్రజల ప్రశ్నలు ఇంకా నిలిచే ఉన్నాయి. తప్పుడు కేసులు మోపిన అధికారులపై చర్యలు ఉంటాయా? నిర్దోషిని అనుక్షణం అవమానించిన వ్యవస్థకు శిక్ష ఉంటుందా? లేదా ఇదంతా పాత కథగా ప్రభుత్వ పెద్దలు మర్చిపోతారా? ఒక విషయం అయితే సుస్పష్టం. ఏబి వెంకటేశ్వరరావుపై అక్రమ కేసులో చర్యలు తీసుకోకపోతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అదే జగన్ వ్యవస్థకు వారసురాలిగా మిగిలిపోతుంది. ఒక వ్యక్తిని కూలదోయటానికి ప్రయత్నించిన వ్యవస్థ చివరకు కోర్టు ముందు నిలబడలేకపోయింది. ఇది కేవలం కోర్టు న్యాయ విజయం కాదు, ఇది నైతిక తీర్పు. ఏబి వెంకటేశ్వరరావుపై అక్రమ కేసు ఒక హెచ్చరిక. అధికార దుర్వినియోగం తాత్కాలికంగా గెలిచినట్టు అనిపించవచ్చు, కానీ అసలు న్యాయం ఆలస్యం కావచ్చు. అప్పటికే ఆ వ్యక్తి జీవితం, గౌరవం, కుటుంబం, తల్లి, భార్య, పిల్లలు మానసిక క్షోభకు కొలమానం ఉండదు. ఇప్పుడు బంతి కూటమి ప్రభుత్వం మైదానంలో ఉంది. చర్య తీసుకుంటారా లేక నిశ్శబ్దంగా చూస్తారా అనేది కీలక ప్రశ్న. చివరకు ప్రజలు ఒక ప్రశ్న తప్పక అడుగుతారు: అధికార ముఖాలు మారినా విధ్వంసం అయిన వ్యవస్థ రిపేరు జరుగుతుందా లేదా? అసలు బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. న్యాయం జరిగినట్టు చూపించటమే కాదు, నిజంగా జరిగేలా చేయటం ప్రభుత్వ బాధ్యత.